హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ క్యారెట్ బీన్ ఫ్రై. ముందుగా కుక్కర్లో నీళ్ళు వేసి కొంచెం వేడిగా అయ్యాక కట్ చేసిన బీన్స్, క్యారెట్ వేసుకోవాలి. ఇక్కడ హాఫ్ కేజీ బీన్స్, 2 మీడియం సైజ్ క్యారెట్స్ తీసుకున్నాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ విజిల్స్ అయితే బీన్స్, క్యారెట్ బాగా మెత్తగా అయిపోతాయి. 2 విజిల్స్ సరిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా 2 విజిల్స్ వచ్చాక ప్లేట్లో తీసి ఉడికిన క్యారెట్, బీన్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వీటితో పాటు శనగపప్పు కూడా వేసుకోవాలి. ఈ పోపులు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అడుగు పట్టకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రావాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మీడియం సైజ్ టమాటా ఒకటి వేసి బాగా మగ్గనివ్వాలి. అడుగు పట్టనివ్వకుండా బాగా కలుపుతూ ఉండండి. చూసారు కదా, ఇలా బాగా మగ్గిన తర్వాత ఉడకపెట్టిన బీన్స్, క్యారెట్ వేసి కలుపుకోవాలి.
అడుగు పట్టనివ్వకుండా బాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత దంచిన అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకున్నట్టయితే ఉల్లిపాయలు వేసుకునే ముందే వేయించుకోవాలి. ఇప్పుడు కాస్త గరం మసాలా, ధనియా పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన క్యారెట్ బీన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.